హాయ్ ఫ్రెండ్స్, ఐ మీ సందీప్ కింగ్. సెప్టెంబర్ 29వ తారీఖు బతుకమ్మ పండుగ రోజు అందరూ చాలా హ్యాపీగా ఉండి అంతా మంచిగా ఉండి బతుకమ్మలు తీసుకుపోయి నీళ్ళల్లో వేసే టైం. సో మేము ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత 2 గంటల నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి గడ్డం రాజు చనిపోయిండు అనే మ్యాటర్ గురించి. సో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, నేను లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ లేచేవరకు తమ్ముడు లేడు ఎక్కడున్నాడని అడిగితే ఇట్లా గడ్డం రాజు చనిపోయిందంట, హైదరాబాద్ వెళ్ళిందని చెప్పేసి అన్నారు. నేను నమ్మలేదు, నేను షాక్, నార్మల్గా ఉన్నా. కానీ ఫొటోస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, చనిపోయిండు. రాత్రి 8:30కు స్టేటస్లో పెట్టిండు హ్యాపీ బతుకమ్మ బాపు అది ఇది అని చెప్పేసి సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి పెట్టిండు, స్టేటస్లో పెట్టిండు. చనిపోయిండు. అది చనిపోయేటప్పుడు ఒక వీడియో తీసి చనిపోయిండు. నాకు ఒకటి అర్థం కాదు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి టార్చర్ పెట్టి ఆ అమ్మాయి సూసైడ్ వీడియో పెట్టి చనిపోతే మహిళా సంఘాలని అవ్వని ఇవ్వని అందరు ఇట్లా ఎగబడుకుంటా ఆ అబ్బాయిని ముంచనికి, సావగొట్టనికి, శిక్ష పడడానికి ట్రై చేస్తారు కదా. మరి ఒక అమ్మాయి టార్చర్ వల్ల ఒక అబ్బాయి చచ్చిపోయినప్పుడు అందరు ఎందుకు సైలెంట్గా ఉంటారు నాకు అర్థమవుతలేదు. అందరు సైలెంట్గా ఉంటారు, ఎక్కడదేం తెలియదు. మనోడు చచ్చిపోయిందని తెలిసిన తర్వాత 2 రోజులకు ఆ న్యూస్ బయటకు వచ్చేది. 2 రోజులకు న్యూస్ బయటకు వచ్చింది. మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు, ఫస్ట్ నుంచి అత్తనే లేరు. అంటే వాళ్ళకి మ్యాటర్ కూడా తెలియదులే, మనమేమంతా దాని గురించి సీరియస్ తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు. కానీ నేను అడిగేది ఒకటి ఏంటంటే, ఒక అమ్మాయికి ఇట్లయితే అంతగానో మెగబడి ఒక అబ్బాయిని వాని జీతం నష్టం చేయాలి, వాడిని చంపేసేయాలి, వాడిని శిక్ష పడాలి, పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, అదేం చెప్తారు, ఇదేం చెప్తారు అని చెప్పేసి ఘోరంగా ఎగబడతారు కదా. మరి ఒక అమ్మాయి టార్చర్ వల్ల ఒక అబ్బాయి చచ్చిపోయిండు. మరి ఇప్పుడు ఏం తీసుకుంటారు మీరు? ఆ అమ్మాయికి శిక్ష పడదా? ఏం లేదా? అంతా నార్మల్గానే ఉంటుందా? చచ్చిపోయిండు అని తెలిసిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పెద్దపల్లి జాఫర్ ఖాన్పేట సంథింగ్ అక్కడికి తీసుకెళ్తే అమ్మాయి రాలే, పెళ్లి పిల్ల వాళ్ళ వైఫ్. కనీసం చచ్చిపోయిన దగ్గరకు వచ్చి అంచక్కియాల దగ్గర కూడా లేదు. మళ్ళీ ఆమె ఎవరో దూరం చుట్టమా అది కూడా కాదు, వాళ్ళ అక్క బిడ్డని. గింతగానమా? సరే, మొగన్ మీద కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక చుట్టాల అబ్బాయి చచ్చిపోయిండు, అది కూడా వాళ్ళ హస్బెండ్, కొంచెమన్నా కన్సల్ లేదా వచ్చి చూడనికి, లాస్ట్ స్టేజ్లో పార్టిసిపేట్ చేయడానికి? మళ్ళీ అందరూ హ్యాపీగానే ఉంటారు. చచ్చిపోయిండు, పుడిచిపెట్టిర్రు, మ్యాటర్ క్లోజ్. అంతేనా? ఒక మనిషి చచ్చిపోతే అంతేనా? ఒక మగవాడు చచ్చిపోతే? అదే అమ్మాయిలు చచ్చిపోతే మాత్రం ఎగవడుర్రి గట్టిగా. ఏం ప్రపంచంలో బతుకుతున్నామో అర్థమవుతలేదు, దేనికి బతుకుతున్నామో అర్థమవుతలేదు. గడ్డం రాజు 5 సంవత్సరాల కింద ఉండిపోరాదే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గడ్డం రాజు తెలుగు బ్లాగ్స్ ఛానల్లో చేసిండు. ఆ గడ్డం రాజు తెలుగు బ్లాగ్స్ ఛానల్ గడ్డందే. సో 5 సంవత్సరాల కింద చేసిండు. దానికి మేకింగ్ నేను చేసిన. అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్, డార్లింగ్ అనుకుంటాం, మంచి మిత్రుడు. సో కొన్ని రోజుల కింద పెళ్లి విషయం అప్పటి నుంచి ఏం లోలు అవుతున్నాయో ఏమవుతున్నాయో తెలియదు, కానీ సరిగా మాట్లాడపోయేటోడు, నార్మల్గా ఉండేటోడు. ఇక నా మ్యారేజ్ కూడా రాలేదని చెప్పేసి నేను కోపంలో మనోని ఫొటోస్ నా దగ్గర ఉండేవి, మేమిద్దరం కలిసి దిగినాయి, డిలీట్ చేసినాం, ఇన్స్టాలో అన్ఫాలో కొట్టుకున్నాం. అట్లా అయినప్పటి నుంచి ఇక లాస్ట్కు తీరా చూస్తే గడ్డం చనిపోయిన మ్యాటర్ తెలిసింది. అప్పుడు నేను ఏం కావాలి, నాకు ఒక మైండ్లో ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఏంది, అరే మన పక్కకుండి మనతోడు ఉన్న వ్యక్తి చచ్చిపోయిండు, కనీసం ఇప్పుడు కాజ్ కోసం ఓవర్ ఫైట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి మైండ్లో. ఒక ఫోటో స్టేటస్ పెడదామంటే ఫోటో కూడా దొరకకుండా ఎంత. అరే నాకు క్లోజే, మస్తు క్లోజే. అరే గిట్లా అవుతుంది మామ, గిట్లా అవుతుంది డార్లింగ్, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదని ఒక్క ఫోన్ చేసిన. ఈరోజు గడ్డం రాజు మన అందరితో ఉండేటోడు. ఛానల్ అమ్మేసిరంట, యూట్యూబ్ ఛానల్ అమ్మేసిరంట. ఆ విషయం ఎవరికి తెలియదు. యాక్టింగ్ చేయనీకపోవాలంట. ఓకే, యాక్టర్ని పెళ్లి చేసుకున్నప్పుడు అతను యాక్టింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేసే పైసలు తీసుకొస్తాడు అన్న మినిమం సెన్స్ లేదా అమ్మాయికి? నాకు అర్థం కాదు. మరి ఇంత టార్చర్ పెట్టద్దు. ఒక యాక్టర్కి యాక్టింగ్ పని చేయించి ఇంట్లో కూర్చోబెట్టి నార్మల్ పనులు చేపిస్తే ఆ మైండ్ మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా నాకు తెలుసు. సో ఎక్కడున్నా ఏం చేసినా ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, కానీ మనోని ఆత్మనన్నా శాంతి కలగాలని కోరుకుంటున్నా. దాళ్ళు అన్నాడు, సౌందర్య నువ్వు జాగ్రత్త, అండ్ నియాసంటోళ్ళకు మొగళ్ళు పనికిరారే. ఎంత ఘోరంగా టార్చర్ పెడతా మాట అని ఉంటాడు. అసలు అటు చచ్చేటోడు కాదు, వానికి అంత మైండ్ లేదు. అంటే నేను చచ్చిపోదాం అది అన్న మైండ్ లేదానికి. కానీ పెళ్ళైన తర్వాత ఇంత టార్చర్ పడితే ఇట్లా చేస్తాడో అది కొంచెం అర్థమవుతలేదు. కానీ చూద్దాం ఏమవుతుందో.
ఒక అమ్మాయి చచ్చిపోతే అంతగానే చెప్తారు, మరి ఈడు చచ్చిపోయిండు. అది కూడా సూసైడ్ వీడియో బయటికి వచ్చింది. సూసైడ్ వీడియోలో ఆ అమ్మాయి అంత టార్చర్ పెడితేనే చచ్చిపోయినా అని తెలిసింది. అదే ఇప్పుడు ఒక అబ్బాయి చచ్చిపోతే, ఒక అబ్బాయి వల్ల ఒక అమ్మాయి చచ్చిపోతే న్యూస్లలో ఇట్లా నిలబడతారు, అందరు నిలబడి ఇప్పుడు అతని వల్ల ఈమె చచ్చిపోయింది, గింత టార్చర్, గృహహింస చట్టాలు ఏవి అవేవి ఇవేవి అని చెప్పేసి తీసుకుపోయి మనల్ని జైల్లో నూకే దాకా వదిలిపెట్టారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చెప్తారు? చిన్న క్వశ్చన్, ఈ అమ్మాయిని ఏం చెప్తారు? కింద కామెంట్లో పెట్టారు. మనం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఏ ఒక్క అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని, కించపరచాలని నేను మాట్లాడట్లేదు. కానీ ఒక అమ్మాయి చనిపోతే ఒక అబ్బాయి వల్ల అంతగానం చేస్తారు కదా, మరి ఈ అబ్బాయిది కూడా ప్రాణమే కదా, వానికి కూడా మైండ్ ఉంటుంది, మనసు ఉంటుంది. అవి విరిగినందుకే వాడు చచ్చిపోయింది కదా. మరి ఒక అమ్మాయికి ఒక న్యాయం, ఒక అబ్బాయికి ఒక న్యాయం ఎందుకు? ఎక్కడ పోయినా ఇద్దరు సమానమే, సమాన హక్కులు ఉంటాయి. అబ్బాయి పని చేస్తాడు, అమ్మాయి పని చేస్తుంది, ఇద్దరికి సేమ్ హక్కులు ఉంటాయి అన్నప్పుడు మరి ఒక అబ్బాయి వల్ల ఒక అమ్మాయి చచ్చిపోతే అంతగానో టార్చర్ పెడతారు కదా ఒక అబ్బాయిని శిక్ష పడే వరకు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి చచ్చిపోయింది, ఏం చెప్తారు? కామెంట్ పెట్టు. పైన అక్కడ ఆకాశం నుండి చూస్తున్నట్టున్నాడు. మరి బాధ అవుతుంది, బాగా బాధ అవుతుంది. అంటే నాకు ఏడుపు వచ్చింది, ఆ సూసైడ్ వీడియో చూసిన తర్వాత ఏడుపు వచ్చింది నాకు ఘోరంగా. నేను అప్పటి వరకు నమ్మలే, ఏమన్నా అయింది కావచ్చు, వాళ్ళని చంపిరు కావచ్చు, మరి ఏమన్నా అయిందా అని అనుకుంటున్నా. కానీ ఆ సూసైడ్ వీడియో చూసేదాకా మాత్రం నాకు ఏడుపు వచ్చిందబ్బా. చీర పట్టుకొని చూపించి, నీకోసం చీర తీసుకొచ్చిన, పైసలు లేవు, నేను కొనుక్కుందామన్నా అని అంటే మస్తు బాధ అనిపించింది. ఓవల్ల ప్రేమ అట్లా ఉంటుంది. ఎవరిని కించపడతామని కాదు, ఆడవాళ్ళలో కూడా గట్టిగా ప్రేమించేటోళ్ళు ఉంటారు. కానీ న్యాయం ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ.